తమ్ములకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, పదార్థాలు తెలియజేసుకుంటూ సత్యవేడ్ నియోజకవర్గం నారాయణవరం హెచ్డిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫైనాన్స్ కంపెనీ మెంబరు కోనేటి సుమన్ కుమార్ సరాఫ్ కోనేటి ఆదిమూలం గారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్యమైన అంశాలు మాత్రం 6 పాయింట్ చెప్తాను. నాన్నగారు ఎమ్మెల్యే టికెట్ రాకముందు గంగాప్రసాద్ సారు పెద్ద ఆయన గారి ఆదేశాల మేరకు చంద్రబాబు సార్ గారిని లోకేష్ సార్ గారిని కలవడం జరిగింది. టికెట్ అడగకుండే గంగాప్రసాద్ గారు టికెట్ తీర్చారు. గంగాప్రసాద్ సార్ గారికి పదాలు, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి నమస్కారాలు. ఆ నాన్నగారు ఆరోగ్యం బాగలేనప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పదాలు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు పదాలు. నియోజకవర్గంలో నాన్నగారికి ఓటేసినటువంటి ఓటర్స్ మహాశయులకి, నాన్నగారి అభిమానులకి, దాదాపు ఆదిమూల అభిమానులు 30 నుంచి 40 వేల ఓటర్స్ తో వ్యక్తిగతంగా ఆదిమూల ఇచ్చే వ్యక్తిపైన అభిమానంతో 40 వేల ఓటు పోలైంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున 30,000 ఓటు పోలైంది. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని వెన్నుముక్క వెనకాల నుంచి పొరవడం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక పరంగా మేము కష్టపడి అప్పు తీసుకొని గంగాప్రసాద్ తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రబాబు సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయిన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీనే ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా పెట్టలేదు? దాదాపు 2,25,000 ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు వాటిలో 50 నుంచి 60,000 మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్స్టిట్యూన్సీ లో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ రిజర్వ్లో ఎస్సీ కమ్యూనిటీ పెట్టలేదని ఈ సందర్భంగా లోకేష్ గారికి, చంద్రబాబు సార్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సిఐ పడి ప్రభుత్వం యొక్క అధికారులు ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చర్లు నుంచి 50 నుంచి 60 కిలోలు ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సీఏగా ఉండి రాజకీయ నాయకులను మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? మేము అంబేద్కర్ యొక్క ఆదేశాల భారత రాజ్యాంగంలో, రాష్ట్రంలో, దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడ మీరు అమలుపరుస్తా ఉన్నారు? మనం కూడా లోకేష్ గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్ జయంతి రోజే ఒక బ్యానర్ అంబేద్కర్ ఫోటో లేదు. ఇది న్యాయమా, ధర్మమా? అదేవిధంగా ఈ మొన్న సత్యవేడ్లో పార్టీ పరంగా నేను నారాయణవరంలో నేను ఒకటే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆనందం లేదు. 2-3 రోజులు ఆనందం లేదు, ఒకప్పుడు ఆనందం తింటా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి గెలిచినందుకు మాకు వెన్నుముక్కని పడుస్తా ఉన్నారు. మీరు వచ్చేవారు నేరుగా ఇక్కడ కాల్చండి, ఇక్కడ గొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువల్ల నేను ఏం చెప్తానంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టేటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇళ్ళని మా అందరికీ మాకు పనిచేసేటువంటి సాయం చేసేటువంటి అప్పు తీసుకోము. గతంలో 40,000 మెజార్టీతో ఆదిమూలం గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చినాం, అప్పు చేసినాం. ఎక్కడ ఎవరికి మోసం చేయము, మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు, ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు 1 వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషంగా లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా
ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకు ఇది ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి తప్పు అయిన తప్పే మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదు. రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా? మీరు పెద్దలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ ఇప్పుడు సైట్ క్వశ్చన్ చేస్తున్నాను. లోకేష్ గారికి సైట్ క్వశ్చన్. వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? వాళ్ళు ఏం చేశారు? మీరు వాళ్ళు సస్పెండ్ చేశారా? కనీసం పార్టీలో గెలిచిన వాళ్ళు నారాయణ విషయం వచ్చిందా? సత్య నియోజకవర్గంలో మన మీటింగ్ పెట్టారు. సంఘటన కూడా మా అన్నే కానీ ఎందుకంటే పిలవలేదు. అదేవిధంగా రేపు కూడా నాన్నగారు ఏం చేస్తారు? మా డబ్బులు మాకు జమ చేసేయండి, మేము ఎవరు డబ్బు తీసుకుంటాము. రిజర్వేషన్ ఎస్సీ అయినా కూడా మీరు ఎవరిని పెట్టుకోండి, ఓసీని పెట్టుకుంటారా, రెడ్డి పెట్టుకుంటారా, ఒడ్డోని పెట్టుకుంటారా,